మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల చాలా మందిలో ఇప్పుడు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ అన్నిటికంటే ఎక్కువ కంప్లైంట్ ఏముంది, హెయిర్ ఫాల్. ఈ వైట్ హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య. వీటికి 70% మన బాడీలో మెయిన్ కారణం B12 డెఫిషియన్సీ. ఒకటి స్ట్రెస్ అయితే, ఒకటి B12 డెఫిషియన్సీ. ఇంకొకటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, నడుస్తున్నప్పుడు వంకరగా నడవడం, కాళ్ళు తిమ్మిరి పట్టేయడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ, లేదంటే బరువు పెరిగిపోవడం కానీ, ఇవి కామన్గా కనపడుతుంటాయి B12 డెఫిషియన్సీ. సో చాలా మందిలో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల 50% కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అది కూడా యంగ్స్టర్స్లో, ఎందుకంటే జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోతారు కదా, దానివల్లలో వీళ్ళ తిమ్మర్లు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ పెద్దవాళ్ళలో వస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డీజనరేషన్ కానీ, లేదంటే బోన్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ కానీ, మన సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల కానీ, ఏదో ఒక ఏజ్ని బట్టి వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ న్యూట్రిషన్ తిన్నా కూడా డైజెషన్ చేసే క్యాపబిలిటీ ఉండదు కాబట్టి ఒక వయసు వచ్చాక కావాలి. కానీ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు, స్లీప్ ప్యాటర్న్ సరిగా లేవు. సో ఓవర్గా ఇది అయిపోవడం వల్ల మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో స్పెషల్లీ B12 డెఫిషియన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల వీళ్ళ ఫేస్ పింపుల్స్ రావడం, ఈ వైట్ హెయిర్ ఫాల్ సమస్య, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి B12 సంపూర్ణంగా ఎందులో దొరుకుతుంది అని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అండి నేను చెప్తాను, పూల్ మఖానా అనేది బెస్ట్ థింగ్. తామర గింజలు అంటారు. B12 మనకి రిచ్ ఉంటుంది దీంట్లో. అండ్ దాంతోపాటు రాజగిరా సీడ్స్, తోటకూర విత్తనాలు, B12 ఎక్కువ ఉంటుంది. అన్నిట్లో ఉంటుందండి. మనం తినే ఆహారంలో, బలమైన ఆహారాల్లో స్పెషల్లీ పూల్ మఖానా, తోటకూర విత్తనాలు, సింఘాడ ఫ్రూట్ అంటారు. ఈ 3 మ్యాక్సిమం దొరికేవేనండి చాలా చోట్ల. అంటే ఇప్పుడు చాలా వీడియోస్లో నేను కామెంట్స్ కూడా చాలా పెడుతుంటారు, మాకు దొరకట్లేదు మేడం ఎట్లా అంటే. పూల్ మఖానా మనకి ఆన్లైన్లో దొరికిపోతుంది, లేదంటే మన జనరల్ షాప్స్లో కూడా దొరికిపోతున్నది ఈ మధ్య. తామర గింజలు తెల్లగా ఉంటాయి, వైట్ కలర్ ఇలాగా వెయిట్లెస్గా ఉంటాయి. మనకు బొరుగులు ఉంటాయి కదా, బొరుగుల్లాగా ఉంటాయి, కానీ మోర్ న్యూట్రిషన్ తామర గింజలు. అండ్ దాంతోపాటు తామర గింజల్ని పూల్ మఖానా అంటారు కొన్ని ప్లేసెస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే తోటకూర విత్తనాలు. తోటకూర కూడా చాలా మంచిది, ఐరన్ పెంచి ఉంటుంది. అండ్ B12 కూడా రిచ్ ఉంటుంది. తోటకూర మనం రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా బెస్ట్ థింగ్ అనమాట. అండ్ తోటకూర విత్తనాలు కూడా మనకి రాజగిరా సీడ్స్ అంటారు, అమరాంత్ సీడ్స్ అంటారు. గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. బరువు తగ్గాల్సిన వాళ్ళు కానీ, B12 డెఫిషియన్సీ, హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా మనం రాజగిరా పౌడర్ తెప్పించుకొని చపాతీలు చేసుకొని తినమంటుంటాం. దాంట్లో కూడా మోర్ B12 ఉంటుంది. దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, వైట్ హెయిర్ ఫాల్ సమస్యలు అన్నీ పోతాయి. అండ్ స్పెషల్లీ తిమ్మిర్లు వచ్చేసి చాలామంది చీములు కుట్టినట్టు అనిపిస్తుంటాయి, అవి కూడా పోతాయి మనకి. అండ్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో B12 ఉంటుంది సింఘాడా ఫ్రూట్. మనకు చాలా చోట్ల చూస్తారా సింఘాడా ఫ్రూట్ అంటే మనకి గుజరాత్ సైడ్స్ ఎక్కువ దొరుకుతుంది, బట్ ఇప్పుడు మనకి చాలా ప్లేసెస్లో దొరుకుతున్నాయి. మీరు గమనిస్తే మీకు ఆ నేమ్ తెలియకపోవచ్చు, నల్ల కలర్లో ఉంటుంది బయట. లోపల ఇలా తీసామనుకోండి, తొక్కు తీసామనుకో తెల్ల కలర్లో ఉంటుంది. చాలా అమ్ముతుంటారు, సింఘాడా పౌడర్స్ అని కూడా దొరుకుతుంటాయి. సో ఈ మూడిట్లో B12 రిచ్ ఉంటుంది. ఇది తెప్పించుకొని మనం రెగ్యులర్గా చపాతీల రూపంలో కానీ, జావ రూపంలో కానీ, లేదనుకోండి మనం మ్యాక్సిమం ఇప్పుడు మనం దోశలు చేస్తుంటాం కదా, దోశ బ్యాటర్లో కొద్దిగా రాజగిరా పౌడర్ కానీ, సింఘాడ పౌడర్ కానీ కలిపేసుకొని దోశలు వేసుకుంటే అది తినడం స్టార్ట్ చేశాక నరాలు తిమ్మిర్లు స్ట్రెంత్ వచ్చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నీ కూడా పోతాయి మనకి. అండ్ మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారండి వాళ్ళు కూడా. ఇంకా నా దగ్గర చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సింఘాడ, రాజగిరా పౌడర్ని తెప్పించుకొని అది మ్యాక్సిమం ఆ 2 పౌడర్ని బాగా ఉడకబెట్టి కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని మోకాల మీద ఒక పట్టీలా కట్టేస్తూ ఉంటాను. ఒక 20 నిమిషాల తర్వాత పట్టి టైట్గా కట్టి 20 నిమిషాలు తీస్తే నొప్పి కానీ, తిమ్మిరి కానీ, హెవీనెస్ తగ్గుతుంది. అది ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా మంచిది. ఈ తోటకూర విత్తనాలు అండ్ సింఘాడా ఫ్రూట్ పౌడర్ ఇంటేక్ ఎంత బలం ఇస్తుందో, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మోకాల నొప్పులు వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక పట్టీలాగా వేయించి కట్టేస్తుంటాం మనం, చాలా మంచిది. కాబట్టి సో ఇవి ఏమి దొరకట్లేదు మేడం మాకు అని చెప్పుకుంటే మాత్రం ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు ఇవన్నీ తెప్పించుకొని దూరగా పౌడర్ చేసేసుకొని వేపేసుకొని ఆ పౌడర్ని కూడా మనం మజ్జిగల్లో కానీ, పాలలో కానీ కలుపుకొని తాగితే ఇంకా మంచిది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా వీడియోస్ చేస్తాం. కానీ B12 డెఫిషియన్సీస్ వల్ల ఈ మేజర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు జ్వరం వచ్చిందని వెళ్ళినా కూడా B12 టెస్ట్ చేయిస్తారు. అందులో చాలా తక్కువ ఉండడం వల్ల దాన్ని సప్లిమెంట్ రూపంలో ఇస్తుంటారు. బట్ ఆ సప్లిమెంట్ అంటే ఈ ట్యాబ్లెట్స్ రూపంలో ఎప్పుడు తీసుకున్నా అది పర్మనెంట్ కాదు. ఆహార రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోండి. చెప్పినట్టు తోటకూర విత్తనాల పౌడర్ దొరికితే తెప్పించుకొని దాన్ని చపాతీ రూపంలో కానీ, జావ రూపంలో కానీ దీన్ని ఏదో రకంగా తీసుకోవచ్చు మీరు. సో దాన్ని బట్టి మీరు సింఘాడ ఫ్రూట్ దొరికితే సింఘాడ ఫ్రూట్, సో పూల్ మఖానా అంటారు కదా, అది తెప్పించుకోవచ్చు. ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి, అన్నిట్లో ఉంటాయండి. మనం ఏంటంటే
బాగా తగ్గిపోయింది బాడీలో, ఏం తీసుకున్నా కూడా ఆ బలం రావట్లేదు అన్నప్పుడు ఈ 3 రకాలమైన ఫుడ్లు చాలా చాలా మంచివన్నమాట. సో రెగ్యులర్గా తీసుకోండి. దీంతోపాటు 1 అవర్ యోగా చేసుకోండి కంపల్సరీ అండి. నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి కూడా మెయిన్ కారణం B12 డెఫిషియన్సీ. B12ని రిచ్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇలాంటి ఫుడ్లు తీసుకోవాలి. నేను ఇంకోటి చెప్తుంటాను, ఇంకా బెస్ట్ ఆప్షన్ సద్దన్నం. మనం నైట్ వండింటాం కదా అన్నం, ఆ అన్నం కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా కర్డ్ వేసి పెరుగు, దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ లేదంటే వెల్లుల్లి ముక్కలు కానీ వేసేసి రాత్రంతా కుండలో పెట్టేసేయండి. మార్నింగ్ లేచాక బాగా స్మాష్ చేసుకొని తినండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇందులో ఏది తీసుకున్నా కూడా రెగ్యులర్గా మనకి ఈజీగా ఎక్కడ ఏవి దొరుకుతాయో, ఎందుకంటే ఒకటి కాదు అన్ని తినే ఫుడ్లో కూడా B12 ఉంటుంది. కానీ రిచెస్ట్గా ఉండేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మనం డిస్కస్ చేసుకుందాన్ని. ఇవి రెగ్యులర్ తీసుకోండి. దాంతోపాటు 1 అవర్ యోగా చేసుకోండి కంపల్సరీ. మనం 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల మనం తింటున్న ఏ ఫుడ్లో కానీ ఎంత న్యూట్రిషన్ ఉన్నా కూడా బాడీ తీసుకోవడం, యూటిలైజ్ చేసుకొని దాన్ని మంచిగా న్యూట్రిషియస్ పరంగా హెల్తీగా ఉంచే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల. అలా 1 అవర్ యోగా చేసుకోవడం, అటు రాత్రిపూట తొందరగా తినడం, లేట్ డిన్నర్స్ చేసి లేట్గా పడుకుంటారు కొంతమంది. దానివల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల, ఎలాంటి ఫుడ్లు ఎంత హెల్తీ ఫుడ్లు తిన్నా కూడా వాళ్ళకి అరగడం లేకపోవడం వల్ల, అసలు ఆ అరుగుదల లేకపోవడం వల్ల కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి వీక్గా ఉంటారు, పెయిల్గా, చూడడానికి ఏదో హిమోగ్లోబిన్ ఉండదు. వాళ్ళు టెస్టులు కూడా వెళ్ళరు. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు కదా, ఫస్ట్ వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకోమంటే ఇది ఎప్పుడో చేయించామని 2-3 years బ్యాక్ అంటుంటారు. సో ఫస్ట్ శరీరంలో ఏ చిన్న అవకతవక వచ్చినా కూడా చాలా వరకు మనం చూసి కనుక్కోవాలి. మన శరీరం మనకు చెప్తుంది, ఓకే ఈ డెఫిషియన్సీ ఉన్నట్టుంది. సో డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయి? ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల. ఆ ఇంటేక్ ఆ ఫుడ్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ అండ్ ఇవన్నీ తిన్నవన్నీ డైజెషన్ అయ్యి బాడీ యూజ్ చేసుకోవాలి. B12 డెఫిషియన్సీ, D విటమిన్, ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా 1 అవర్ యోగా చేసుకొని డిన్నర్స్ తొందరగా చేసి తొందర పడుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం తీసుకుంటున్న సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ఖచ్చితంగా B12 ఉంటుందండి. అందులో ఉన్న B12 మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎలాంటి కంప్లైంట్స్ ఉండద్దు. అలాంటి మంచి ఫుడ్లు తీసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకుని యోగా 1 అవర్ చేసుకుంటే ఏ కంప్లైంట్స్ రావు. అండ్ B12 కూడా సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది మన బాడీలో. సో కాబట్టి ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్కారం.